నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు అదానీ సిబ్బందితో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోర్టులో యథావిధిగా కంటైనర్ పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఉద్యోగాలను కోల్పోయిన సిబ్బందికి మరలా ఉద్యోగాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే అన్ని పార్టీల నాయకులతో కలిసి ఢిల్లీకి వెళ్లి అదానీని కలుస్తామని సోమిరెడ్డి తెలిపారు. అనంతరం కంటైనర్ టెర్మినల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వెజల్స్ ఊరికే వచ్చిపోయేందుకు ఖాళీ డబ్బాలు అడిపెట్టి మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఉంది. మీరు ఎక్కడో ఒక మని కోరడంతో పాటు ఈడ కూలి చేసే దాదాపు 900 నుంచి 1000 మంది మహిళలు 900 నుంచి 1000 మంది మహిళలు రోజుకి 9 గంటలు పనిచేస్తున్నారు. 250 ఇస్తున్నారు. 50 రూపాయలు పోను రాను ఆటో ఛార్జెస్ పోతున్నాయి. 200 వాళ్ళకి వస్తుంది. ఇది వెట్టి చాకిరి కిందకి వస్తుంది. అది కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. 350 రూపాయలు రోజుకి ఇవ్వాల్సిందే అని చెప్పాం. 350 రూపాయలు ఈ పట్టగప్పే లారీ ట్రక్కులకి పట్టగప్పే వాళ్ళకి 50 రూపాయలు ఇస్తున్నారు. అది 150 రూపాయలు మీరు చెల్లిస్తున్నారని మాకు సమాచారం. అది కూడా 150 చేయాలన్నాం. మేము అంత చెల్లించడం లేదు, 75 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఇది కాదు, మంచి మనసు చేసుకోమని చెప్పాం. అట్లే ఇక్కడ క్యాటరింగ్ డైనింగ్ దాంట్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. దాదాపు 40 మంది చేస్తున్నాం. మాకు 12,000 15,000 లోపల ఇస్తున్నారు. జీతాలు పెంచమన్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎంప్లాయీస్ కూడా మాకు 10,000 12,000 ఏం చెప్పద్ది. మీరు చూశారు కదా, ఆయన CEO జీజే రావు గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మేమైతే చెప్పాం, అయ్యా మేమేం చెప్పామో అది చెప్పండి, మేము చెప్పింది చెప్పండి మీ యాజమాన్యానికి. అదానీ గారికి ఆఖరికి మేము ఇప్పటికి ఎవరి కాళ్ళు పట్టుకోలే. మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోలే. డబ్బులు సంపాదించే దానికోసం చేయలే. ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా దిగలే. కానీ ఇప్పుడు మా రైతుల కోసం, మా బిడ్డల కోసం అదానీ గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పాను. అంతకంటే ఏం చేయమంటారో చెప్పండి. నువ్వు అనుకుంటే ఎంత? ప్రపంచంలో ఒక రిచెస్ట్ మ్యాన్ సివి రావు గారు చేసింది చేయలేరా? ఈ దేశంలో టాప్ 3 విశాఖపట్నం, ముంబై, చెన్నై 3 పోర్టులతో రీచ్కి తెలుసుకెళ్ళిపోయాడు. ఈరోజు 0కి వచ్చేసాం. డర్టీ పోర్టుకి వచ్చేసాం. బొగ్గు బూడిద ఐరన్ ఓర్కి వచ్చేసాం. న్యాయమా నడుతుండ అదానీ గారిని. అందుకని అయ్యా, మా జీవితంలో మాట్లాడిన మాట మాట్లాడుతుండా మీ కాళ్ళు పట్టుకుంటామనే కాడికి వచ్చా.